కట్ అయింది. జాజుల గారు మీరేదో చెప్తున్నారు, చెప్పండి. ఇప్పుడు ఈశ్వరయ్య సార్ చెప్పింది చాలా కరెక్ట్ చెప్పిండు, వాస్తవం చెప్పిండు. అయితే ఒక వ్యక్తి మోసం బయటపడాలంటే వారు చేసే విధానాన్ని బట్టి కొంతకాలం సమయం తీసుకుంటది. ఆ సమయం రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల కాలం పట్టింది. వారు బీసీలకు చేస్తున్నటువంటి మోసం బయటపడ్డది ఒకటి. రెండోది బీజేపీ కూడా 9th షెడ్యూల్ లో పెట్టకుండా, లేదంటే రాజ్యాంగ సవరణ చేయకుండా బీజేపీ పార్టీ ఇలా బీసీలకు ప్రధానంగా అన్యాయం చేస్తుంది. ఇందులో బీసీ రిజర్వేషన్లకు గండి కొట్టడానికి కాంగ్రెస్ తో పాటు నేను మొదటి నుంచి చెప్పినట్టు మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బీజేపీ పార్టీనే. ఇద్దరు దోషులు బీసీలకు ఇప్పుడు రిజర్వేషన్లు వ్యతిరేకించిన దోషులు ఎవరంటే కాంగ్రెస్, బీజేపీ. ఎందుకు ఒక ఉదాహరణ అంటే మొన్న 17వ తారీఖు నాడు కేబినెట్ జరిగినప్పుడు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఫస్ట్ డిమాండ్ చేసింది కిషన్ రెడ్డి గారు. ఆ తర్వాత రామచంద్రరావు గారు. వారు బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే డిమాండ్ చేసారో కాంగ్రెస్ వాళ్ళు 17వ తేదీ నాడు కేబినెట్ మీటింగ్ పెట్టి మేము సర్పంచ్ ఎన్నికలకు వెళ్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించారు. అదేవిధంగా మళ్ళీ పార్టీ పరంగా మేము ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు ప్రకటిస్తే మర్నాడు తెల్లారే బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి మేము కూడా బీసీలకు పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి ప్రకటించారు. అంటే వీళ్ళిద్దరూ ఒకటై కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలు కుట్రబుద్ధితోటి ఒక్కటై చీకటి ఒప్పందం చేసుకుని బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు రానియకుండా గండి కొట్టిరు. ఈ రిజర్వేషన్లు రవాణా కాస్తం లాగా తెలంగాణలో రగిలి బీసీలు ఇలా తీవ్ర ఆందోళనకు చెంది తెలంగాణలో అతి స్వల్పంగా 5,600 పైగా రావాల్సినటువంటి సర్పంచ్ స్థానాలు ఇలా 2,176 సర్పంచ్ స్థానాలు బీసీలకు రిజర్వేషన్ అయింది అంటే దీనికి ప్రధాన కారణం బీజేపీ, కాంగ్రెసే కదా. ఈ 2 పార్టీలు అనుకొని ఇలా కుమ్మక్కై బీసీలను తడిగుడ్డతో పుట్టుకొచ్చారు, బీసీలను పచ్చి మోసం చేశారు. దీనికి ప్రధాన కారణం రెడ్డి జాగృతికి సంబంధించిన నేను చెప్పినాక చెప్పరా అన్న, నీకు మనస్సాక్షి తెలుసు. బీజేపీని గాడగట్టడం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసినాడు, పాలాభిషేకం నేను చేయలేదు కదా, మీరు చేశారు కదా. దయచేసి ఇట్లానే ప్రతి చోట ఈ గొడవలేనా కొద్దిగా ఓపిక పడ్డారు, పెద్ద లేదు చిన్న కాదు. అంటే ఈశ్వరయ్య గారు ఉన్నప్పుడు కొంచెం పాలిటిక్స్ కాకుండా బీసీ ఒక నిమిషం ఈశ్వరయ్య గారు ఉన్నప్పుడు ఆయనకైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే ఇప్పుడు విషయంలో ఒక నిమిషం తాడూరి గారు, జాజుల గారు ఒక్క నిమిషం. తాడూరు గారు ఒక్క నిమిషం. తాడూరు గారు, జాజుల గారు పాలాభిషేకాలు చేసింది ఒక ఫోటో చూపిస్తావా? తాడూరు శ్రీరన్న ఎవరన్నా పాలాభిషేకం చేసిన ఫోటో సరే. తర్వాత తాడూరు గారు, జాజుల గారు ఒక్క నిమిషం. జాజుల గారు ఒక్క నిమిషం. సరే పర్సనల్ తర్వాత నేను వ్యక్తిగత ఒక్క నిమిషం. పీసీఆర్ ఒక్క నిమిషం. పీసీఆర్ గారు, జాజుల అండ్ ఒక్క నిమిషం నేను చెప్తా మీకు. సారీ నేనే మ్యూట్ చేయమని. ఎందుకంటే ఇప్పుడు బీసీలలో రాజ్యాంగబద్ధమైన పదవి అధిరోహించిన వ్యక్తి, అత్యున్నత పదవి అధిరోహించిన వ్యక్తి సుప్రీంకోర్టు కూడా పోవాలి, కానీ తప్పింది జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. మీలో మీరు కొట్లాడుకుంటే ఇక్కడ టీవీ చర్చలోనే కొట్లాడుకుంటే యూనిటీ ఎట్లా వస్తుంది? సో ఈశ్వరయ్య గారు ఉన్నారు, ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని దీన్ని ఈ చర్చను వేలాది మంది చూస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఒక్క నిమిషం ఎవరు మాట్లాడదు, వేలాది మంది చూస్తున్నారు, లక్షలాది మంది బీసీలు చూస్తున్నారు. కాబట్టి మీరు బీసీ యూనిటీ దిశగా ఏమైనా ప్రయత్నం చేయండి. ఒకళ్ళొకళ్ళు నిందించుకుంటే లాభం లేదు, పార్టీలని, సంఘాలని, వ్యక్తులు నిందించుకుంటే లాభం లేదు. మా చర్చ ఏంటంటే మేము కూడా బీసీలకు వాళ్ళ వాటా దక్కాలి. 42% కాదు, దాన్ని నేను ఇంత శాతం అంత శాతం అని చెప్పట్లేదు. బీసీలకు దక్కాలి, దానిలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి న్యాయం జరగాలి. ఇది మా ఎజెండా. అందుకోసమే మేము చర్చ పెడుతున్నాం. సో మీలో మీరు కొట్లాడుకొని రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీని నిందించుకుంటే లాభం లేదు. లెట్ us యూజ్ ప్లాట్ఫామ్. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక సలహా ఇచ్చారు, ఏంటంటే కేసు ఫైల్ చేస్తే తను హెల్ప్ చేస్తా అని చెప్పారు.
సో అది యూజ్ చేద్దాం ఆయన ఉన్నంత వరకు. జస్టిస్ గారు వెళ్ళిపోతారు కాబట్టి ఒకటి వారి దృష్టికి తీసుకొచ్చి నేను మళ్ళీ జాజ్లా గారికి ఇస్తాను. టచ్ లో ఉంటాము. ఒక్క నిమిషం శరత్, ఐ ఆస్క్ విఠల్ టు బి ఇన్ టచ్ విత్ యూ సార్. మీరు ఈశ్వరయ్య గారు వింటున్నారు కదా? వింటున్నా బ్రదర్. సార్ మా విఠల్ గారు మీతో టచ్ లో ఉంటారు సార్. మీరు బేసిక్ దాన్ని రేపు గానీ ఎల్లుండి గానీ తయారు చేస్తే మనం దాన్ని వేసేసి ఫస్ట్ లెట్ us ట్రై త్రూ దిస్ లీగల్ మీన్స్. ఇది కాకుంటే సార్ ఎట్లా ప్రభుత్వాన్ని ఆపాలో మనం వేరే కార్యక్రమం తర్వాత చేస్తుంది సార్. ఇక ఇప్పుడు ప్రతిసారి రేవంత్ రెడ్డిని బీజేపీని వాన్ని విన్ని తిడితే ప్రయోజనం లేదు సార్. ఇప్పుడు మనం యునైటెడ్ గా వి విల్ పుట్ అప్ ఎ ఫైట్. తెలంగాణ విఠల్ గారు అన్నట్లు, బ్రదర్ శరత్ అన్నట్లు, ఇప్పుడు మా బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న బీసీలు అందరు కలిసి 9th షెడ్యూల్ లో పోరాడడానికి ఏదైతే ఆల్ పార్టీ ఆల్ బీసీస్ ఒక మన పిలుపునిచ్చి ఒక రిజల్యూషన్స్ పాస్ చేసుకుని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందుకు వెళ్తే ఈ ఎలక్షన్స్ ఆపగలిగి 9th షెడ్యూల్ లో పెట్టగలిగితే ఒక నెల లేట్ అయినా కూడా మనం సాధించుకోవడానికి ఒక్క రాష్ట్రం కాబట్టి బీజేపీకి కూడా ఏమంత అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. ఆల్ ఇండియాలో చేయాలంటే వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటుందేమో కానీ పక్క రాష్ట్రంలో మద్రాస్ స్టేట్ లో ముగ్గురు బాపనోళ్ళైనా కూడా, ముఖ్యమంత్రి బాపనోళ్ళైనా, ప్రధానమంత్రి బాపనైనా, ప్రెసిడెంట్ బాపనైనా కూడా వాళ్ళు ఒత్తిడితో చేయించుకోగలిగింది. బీజేపీ మనకు వాళ్ళు రంగులు మారుస్తారు, తర్వాత మన కులం ఫస్ట్, మన జాతి ఫస్ట్, పార్టీ ఫస్ట్ కాదది. పార్టీకి అంత అడుగులకు మడుగులొత్తి వాళ్ళని సపోర్ట్ చేసి మనం అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. నన్ను బీజేపీ వాళ్ళు క్రిటిసైజ్ చేశారు, బీజేపీ క్రిటిసైజ్ చేశారు, అందరు క్రిటిసైజ్ చేశారు. నేనొక్కడే చదువుకున్నాడా రాజ్యాంగం? ఇది ఓన్లీ 9th షెడ్యూల్ పోతే జీవో తీయదా, యాక్ట్ అమెండ్ అయితే కాదా అని ఎంతో మంది విమర్శించింది. ఇప్పుడు అవన్నీ ఫెయిల్ అయినాయి. నా యొక్క మనం ఏంటంటే ఇప్పుడు అన్ని మనకున్న పార్టీలు, మనకున్న విభేదాలు అన్ని మార్చుకొని మళ్ళా అందులో ఏ రకమైన ఒకరి బుద్ధి లేకుండా మళ్ళీ అందులో కిల్లగతలు పెట్టుకుంటా మనమందరం తెలంగాణ విఠల్ గారు అన్నట్టు అందరం ఒకటైతే నేను ప్రాణమంత వరకు నా బీసీ సమాజం గురించి తప్పకుండా వీరందరూ కలిసి వస్తే నేను ముందర పడతానని కూడా మీతో హామీస్తున్నాను. భరత్ గారు, నేను ఇంత ముందు సార్ దృష్టికి తీసుకొస్తాను. నేను కూడా విఠల్